హాయ్ హలో అండి. వినాయక నవరాత్రుల గురించి తెలుసుకుందాము. వినాయక నవరాత్రుల్లో ప్రతిరోజు భిన్నమైన అవతారంగా శ్రీ వినాయకుడిని ఆవాహన చేసి పూజిస్తారు. ప్రతిరోజుకు ప్రత్యేక నైవేద్యం, ప్రత్యేక ఫలితము ఉంటాయి. ఇక్కడ 9 రోజుల వివరాలు తెలుసుకుందాం. వినాయక నవరాత్రుల పూజా విధానం 9 రోజులు. 1వ రోజు భాద్రపద శుద్ధ చవితి శ్రీ వరసిద్ధి వినాయకుడు ఉండ్రాళ్ళు ఇష్టకార్యసిద్ధి. 2వ రోజు పంచమి శ్రీ సిద్ధి వినాయకుడు పులిహోర చింతపండు అన్నం. జ్ఞానవృద్ధి విద్యలలో విజయము జ్ఞానవృద్ధి 2వ రోజు. 3వ రోజు షష్ఠి శ్రీ శక్తి వినాయకుడు దద్దోజనం అంటే పెరుగన్నం శాంతి సౌఖ్యము. 4వ రోజు సప్తమి శ్రీ విఘ్నరాజ వినాయకుడు వడలు అడ్డంకుల నివారణ. 5వ రోజు అష్టమి శ్రీ లక్ష్మీ వినాయకుడు చక్కెర పొంగలి ధన సంపద ఐశ్వర్యము. 6వ రోజు నవమి శ్రీ గజానన వినాయకుడు మినప్పప్పు దోశలు బలం ఆరోగ్యం. మినపప్పు దోశలు బలం ఆరోగ్యం అట. 7వ రోజు దశమి శ్రీ ధన్య వినాయకుడు పాయసం ధాన్య సంపద ఆహార సమృద్ధి పాయసం. 8వ రోజు ఏకాదశి శ్రీ విఘ్న వినాయకుడు లడ్డు శత్రు నివారణ విజయము. 9వ రోజు ద్వాదశి శ్రీ మహావినాయకుడు అన్నపూర్ణ ప్రసాదం అన్నం పప్పు కూర సమగ్ర శ్రేయస్సు సంపూర్ణ విజయము అటండి 9వ రోజు. గమనిక, ఒక్కరోజు మాత్రమే పూజ చేసేవారికి వరసిద్ధ వినాయక పూజ చాలు. 9 రోజులు జరుపుకునేవారు ప్రతిరోజు వేరువేరుగా ఈ అవతారాల ఆవాహన చేసి పూజించాలి. ఇదండి నవరాత్రుల గురించి తెలుసుకున్నాము. గణపతి నవరాత్రుల గురించి ఇలా చేయాలటండి. అందుకే వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.